అందరికీ ప్రైజ్ లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు ఈ ఉదయకాలము? ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడండి. జీవ మరణాలు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి, మన నాలుకలో కూడా ఉంటుంది. అయితే ఈరోజు దేవుడు మన జీవితంలో ఈ యొక్క క్రిస్మస్ మాసంలో కూడా మనం చూసినట్లయితే మన ప్రభువు రక్షకుడుగా వచ్చాడు. మరణం నుండి మనకి జయమును దయచేయడానికి, ఆయనతో యుగ యుగంలో జీవించడానికి వచ్చాడు. ఈరోజు ఒక వాగ్దానం విందాము. కీర్తన 68:20 దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలగచేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. చాలాసార్లు మనం అనుకుంటాము వైద్యులు ఉన్నారు, వారు మరణాన్ని జయిస్తారు, మనకి సహాయం చేస్తారు అనుకుంటాం. కానీ వాక్యం సెలవిస్తుంది, బలము దేవుంది. బలము తనదని ఒక్క మారు సెలవిస్తే అది 2 మార్లు వినపడింది. మరణము తప్పించడం యెహోవా వశము. చాలామంది భయపడేది దేనికి అంటే మరణానికి. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉంటున్నాము క్యాన్సర్. మరి ఒక దైవ సేవకుడు ప్రార్థన చేసిన తర్వాత మరి ఆ క్యాన్సర్ పోయింది, కానీ మళ్ళొక్కసారి 6 నెలల తర్వాత వచ్చింది. ఇక ఆ మరణ భయముతో జీవిస్తూ చనిపోయిన వారు ఉన్నారు. అయితే దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నువ్వు ఏ విషయంలో భయపడనక్కర్లేదు. నువ్వు నా మీద ఆధారపడితే మరణాన్ని తప్పిస్తా, అది నా వశంలో ఉందని దేవుడు సెలవిస్తున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు? అందరికీ తెలుసు కదండి. ఆయన ప్రపంచంలోనే 3వ భాగం అంతా కూడా జయించాడంట. 3వ భాగం, హీ కాంకర్డ్ ద 3rd part ఆఫ్ ద వరల్డ్. అంత గొప్ప వ్యక్తి. 32 సంవత్సరాలు ఆయన ఒక చిన్న వ్యాధితో చనిపోయాడు. చాలామందికి తెలియదు, అది మలేరియా వ్యాధి అనుకుంటున్నారు. సో ఒక చిన్న మలేరియా వ్యాధితో ఆయన చనిపోయాడు. అయితే ఆయన చనిపోకముందు ఈ ప్రపంచానికి 3 విషయాలు జ్ఞానయుక్తంగా బోధించాడు. అదేంటో తెలుసా? మొదటిగా ఆయన చనిపోకముందు ఆయనకు అర్థమైంది, ఇంకా నేను క్షీణించిపోతున్నాను, నేను చనిపోతున్నానని. కాబట్టి ఆయన ఒక కండిషన్ పెడతాడు, నేను చనిపోయిన తర్వాత ఈ యొక్క శవపేటిక వైద్యులు మాత్రమే మొయ్యాలి, ఇంకెవ్వరూ మోయడానికి వీల్లేదు. నా బంధువులు కానీ, నా తల్లిదండ్రులు కానీ, నాకు తెలిసిన వారు కానీ, అన్నదమ్ములు కానీ మొయ్యడానికి వీల్లేదు, వైద్యులు మాత్రమే మొయ్యాలన్నాడు. ఎందుకు అలాగ వైద్యులు మొయ్యాలని అనుకుంటున్నారని అడిగితే ఆయన ఒక మాట చెప్తున్నాడు, ఈ లోకంలో గొప్ప వైద్యులున్నా, వారికి అపారమైన జ్ఞానం ఉన్నా కూడా మరణాన్ని వారు తప్పించలేకపోతున్నారు. కాబట్టి నా శవపేటిక వైద్యులు మాత్రమే మొయ్యాలి. రెండోదిగా ఆయన ఒక మాట చెప్తా ఉంటున్నాడు, శవపేటిక నుంచి నా 2 చేతులు వేలాడుతూ ఉండాలి. అంటే ఆ శవపేటికలో 2 రంధ్రాలు పెట్టి నా చేతులు వేలాడ తీయాలి. ఆ యొక్క మార్గం అంతా కూడా నా చేతులు బయట ఉండాలి అని చెప్పాడు. అదెందుకండి అలాగ చెప్తున్నారు అంటే, ఆయన ప్రసంగి 5:15 ఉన్నట్టుగా, అలాగే తిమోతి పత్రికలో ఉన్నట్టుగా మనము ఖాళీ చేతులతో వచ్చాము, ఖాళీ చేతులతోనే పోతూ ఉంటున్నాము. అందుని బట్టి నా చేతులు ఖాళీగా వెళ్ళాలి, అందరికి కనబడాలి అని చక్కటి జ్ఞానయుక్తంగా చెప్తా ఉన్నాడు. అలాగే మూడోది ఏంటంటే, తన అంత్యక్రియల మార్గము వజ్రాలతో రత్నాలతో అలంకరించమని ఆయన కోరుతూ ఉంటాడు. బైబిల్ సెలవిస్తుంది సామెతలు 11:4 కూడా, ధనము మరణదినమందు రక్షించదు. సో అందుని బట్టి ఆయన చెప్తా ఉంటున్నాడు, మార్గమంతా వజ్రాలు, నేను సంపాదించిందంతా వేయండి, ఈవెన్ దట్ కుడ్ నాట్ సేవ్ మీ అని ఆయన ప్రకటించాడు. నిజమే అండి, మన జీవితంలో ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకైతే తెలియదు, కానీ మన దేవునికి తెలిసి హీ నోస్ యువర్ బర్త్, హీ నోస్ యువర్ డెత్ డేట్ ఆల్సో. కానీ ఈ కాలంలో దేవుని మీద ఆధారపడేవారు మనంగా ఉన్నట్లయితే, దేవుడు మన విషయం, తన భక్తుల మరణం ఆయనకు ఎంతగానో చాలా విలువైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నువ్వు మరణం విషయంలో భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశం. ఈరోజు ఈ వాగ్దానం విన్నారు కదా, చిన్న ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుందామా. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి నాయన, అయ్యా మా శక్తి చేత కాదు, అయ్యా మా బలము చేత ఏమీ కాదు నాయన ప్రభా, అయ్యా నీ ఆత్మ ద్వారానే జరుగుతుంది నాయన ప్రభా. నీవు మాకు తోడుకుంటే నాయన ప్రభా తండ్రి, అయ్యా ఎంత భయంకరమైన వ్యాధి అయినా కూడా వెళ్ళిపోవాల్సిందే నాయన. అయ్యా నీవు మాకు తోడుకుంటే మరణ అంచుల వరకు వెళ్ళినా నీవు మమ్మల్ని నాయన దాటింప చేస్తావు నాయన, నీకు వందన. ఈరోజు ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారు, వారికి ఉన్న భయాలు కొట్టివేయండి. ముఖ్యంగా వారి రాకపోకల్లో మీరు ఉండండి, వారి ఇంట్లో మీరు ఉండండి, వారు ఎక్కడికి వెళ్ళినా వారికి తోడుగా ఉండి, వారి కుడి పక్కన నీడగా ఉండి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఈరోజు ఈ వాగ్దానం విన్నాం కదా, ఏ విషయంలో భయపడకండి,
మరణం అంటే చాలామందికి భయము. బట్ మన ప్రభు అందుకే పుట్టాడు, మనల్ని మన మరణం నుండి మనం జయించడానికి, ఆయనతో పాటు ఉండడానికి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడితే ఈ మాట కింద కమెంట్లో పెట్టండి. అలెగ్జాండర్ కాంకర్డ్ నేషన్స్ బట్ జీసస్ కాంకర్డ్ డెత్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే. ప్రైజ్ ది లార్డ్.